దోపిడీ కేసులను ఛేదించడంలో హైదరాబాద్ పోలీసులు వేగం పెంచారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దోపిడీ కేసును 3 రోజుల్లోనే ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో కేవలం 72 గంటల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల రోజులు తిరగకముందే మిగిలిన నిందితులందరినీ కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మీనా, రాజేష్, కిరణ్, డానియల్ సారో అలియాస్ చాన్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దొంగిలించిన ఆభరణాలను 100% రికవరీ చేశారు. తాజాగా పట్టుబడిన వారిలో ముగ్గురు నేపాల్ దేశస్థులు కాగా డానియల్ సారో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందినవాడు. ప్రధాన నిందితురాలు మీనాపై 2023లో మొయినాబాద్లో ఓ దోపిడీ కేసు నమోదైనట్టు తెలిపారు. కౌకూర్లోని గోల్డ్ సెంచురీలో నివసించే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ ఇంట్లో ఈ ముఠా గత నెలలో పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడింది. వృద్ధ దంపతుల ఇంట్లో పనికి చేరిన ముఠా సభ్యులు తర్వాత పుట్టినరోజు వేడుక పేరుతో వారిని కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, 3000 అమెరికన్ డాలర్లను ఎత్తుకెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషలీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకము డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం మొదలుపెట్టి ఉన్నాము. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్లో 39,464 మందిని ఈరోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకు చెందిన టెనెంట్స్ కావచ్చు, పని చేసేవాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు. ప్రతి పోలీస్ ఇన్స్పెక్టరు ఎవ్రీడే ఈవినింగ్ 2 అవర్స్ మ్యాండేటెడ్గా పబ్లిక్లోకి వెళ్తున్నారు. మీరు వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఈ పర్టికులర్ టెనెంట్ మీ దగ్గర ఏమైనా కేసెస్తో ఉన్నారా మేము చెప్పడానికి ఛాన్స్ వస్తుంది.